దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయం 6వ వచనం. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనతో కూడా వస్తానని మనతో సెలవిస్తున్నారు. మన తండ్రి మోషేకు తోడై ఉండినట్లు మనకును తోడై ఉన్నాడు. తండ్రి ఆజ్ఞలను కట్టడలను జాగ్రత్తగా విని మనం అందరం పాటించిన ఎడల మన దేవుడైన యెహోవా మనతో కూడా వస్తాడు. మనం ఎవరికీ భయపడవద్దు, జడియవద్దు, దిగులు పడవద్దు అన్న మన తండ్రి మనతో సెలవిస్తున్నారు. నేను నీకు తోడై ఉండి నీకు సహాయం చేస్తానని మన తండ్రి మనతో చెప్తున్నారు. తండ్రి అయిన యెహోవా మనకంటే ముందుగా వెళ్తాడు. సాక్షాత్తు ఆయన మనతో ఉంటాడు కాబట్టి మనం అందరము తండ్రి చేయి విడిచిపెట్టకూడదు. ఆయన మన రక్షణ శృంగము, కేడము, మన కోట. ఆపదలో నమ్ముకొనదగ సహాయకుడు. మనలో ఉండి మన చుట్టూ అగ్నికంచి వేసి తన దూతలను కాపుదలుగా ఉంచుతాడు. ఎటువంటి దుష్టుడు లోనికి ప్రవేశింపనీయుడు. మనతో కూడా వచ్చేవాడు మన దేవుడైన యెహోవాయే. ఈ దిన వాగ్దానం నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.